వెయ్యేళ్ళనాటి మర్రి చెట్టు అన్నాను కదా, మర్రి చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఈ పక్కనే వచ్చాము. ఇక్కడైతే తాడి చెట్టు మీద తాటాకులు అయితే కోస్తున్నారు. అతను కూడా మీకు ఒకసారి చూపిస్తాను. ఒకసారి చూసి ఎలా కొడుతున్నాడు తాటాకులు. మామూలుగా కష్టపడతలేదు ఎండలో. చిన్నగా స్లిప్ అయినా సరే కింద పడిపోతారు. ఇంకా మీకు చెప్పాను కదా, 1000 సంవత్సరాల నాటి చరిత్ర గల మర్రి చెట్టు అయితే ఇక్కడే ఉంది. ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. అది చూడండి ఎంత భయంకరంగా ఉందో. వాడలతో అబ్బో, చుట్టూ తాడి చెట్లు, ఇటు పక్క ఇసుక దెబ్బలు, పక్కన శ్మశానం. అస్సలు అబ్బో పెద్ద కథ కాదు ఇది. మనమైతే దగ్గరికి వెళ్ళిపోతాం. వామ్మో, ఈ చెట్టు మీద కానీ పిచాచాలు ఏమైనా ఉన్నాయేంటి? ఇంత భయంకరంగా ఉంది చెట్టు, గుబురు గుబురుగా. అమ్మో దేవుడు, ఒక్కసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఒకసారి చూడండి, దీని ఓడ ఒక పెద్ద చెట్టులాగా ఉంది. ఇది చూడండి, ఇదే ఒక పెద్ద చెట్టులాగా ఉంది ఓడ. ఏదన్నా కొమ్మ మీద కానీ ఎలాడుతున్నామో చూద్దాం. ఏ పక్క చూసినా కానీ కనిపించట్లేదు, బొత్తలు ఏమి కనిపించట్లేదు ఇక్కడ. మెట్టమెట మధ్యాహ్నం అయితే వచ్చాము. ఇంక దీనికైతే ఉన్నాయి 4-5 గంటల దాకా. మరి ఈయనేమో ఎక్కుతున్నాడు, ఏదెక్కి కొడతాడో చూద్దాం. జాగ్రత్త, చాలా గుబురుగా ఉన్నట్టుందిగా. ముంచికాయలు ఉన్నాయా? అది ముంచికాయలు అయితే ఉన్నాయంట. కొంచెం జాగ్రత్తగా వెళ్ళి లోపలికి. వాము దేవుడు, లోపలికి వెళ్ళిపోయాడు అతను అయితే. అసలు కనిపించిన కాడ కనిపించట్లేదు. ఇప్పుడే గెలైతే కింద పడింది. రావట్లా కదా, గుబుర్లో ఆటలో పడిపోయినట్టుంది. ఆయన చూస్తారు, కింద నుంచి ఇలిచిన వేసుకుని అయితే లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన వ్యక్తి అయితే మాకు తెలిసి కనిపించట్లేదు. లోపల నుంచే కొట్టేస్తున్నాడు మరి. వాము, ఆహా, గెల్లం కూడా పడింది. మీరు జాగ్రత్త అండి. దుమ్ము ధూళి అసలు చూడండి, అసలు ఎట్ట పడిపోతుంది. అక్కడ పడింది ఒకటి అయితే.